గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దొంగల బీభత్సం. బంగారం, ఒక హ్యాండ్ కెమెరా, నగదు దోపిడీ. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం వసూలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. ఆడపిల్ల పుడితే 500, మగపిల్లాడు పుడితే 1000 రూపాయలు డిమాండ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆందోళన చేపట్టిన తీన్మార్ మల్లన్న. నగరంలో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. విషపురుగులు ముంచెత్తుతున్నాయని కూకట్పల్లి, ధరణినగర్ వాసుల ఆందోళన. డీటెయిల్స్లోకి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కోదాడలోని ఆదర్శ్ నగర్ కాలనీలోని కట్టా సతీష్ ఇంట్లో దొంగతనం జరిగింది. దసరా సెలవులు కావడంతో ఇంటికి తాళం వేసి రాత్రి ఆయన స్వగ్రామం వెళ్లిపోయారు. ఇది అదునుగా భావించిన దొంగలు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి ఎటువంటి ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్తో చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 4 తులాల బంగారం, 20 విలువైన పట్టుచీరలు, ఒక హ్యాండ్ కెమెరా, అలాగే నగదును కూడా ఎత్తుకెళ్లారు. ఈ మధ్య కాలంలో కోదాడ పట్టణంలో తాళాలు వేసిన ఇండ్లలోని దొంగలు టార్గెట్ చేస్తున్నారు. కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన పేషెంట్ల బంధువుల నుంచి డిమాండ్ చేసి లంచం వసూలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. ఆడపిల్ల పుడితే 500, మగపిల్లాడు పుడితే 1000 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. సిబ్బంది చేతివాటంపై కదిరి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ మధుసూదన్ వివరణ కోరగా వారు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆ 2 సిబ్బందిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. అయితే ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు అందరికీ అన్ని చికిత్సలు ఉచితంగానే చేస్తున్నామని, ఆసుపత్రులు ఎవరు ఎటువంటి సిబ్బందికి లంచం ఇవ్వకూడదని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనపై సిపిఎం నాయకులు నరసింహ తీవ్రంగా ఖండించారు. మేము అన్ని చోట్ల ఎవరికి డబ్బు ఇవ్వద్దండి, ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆసుపత్రిలో జరిగే ప్రతి సర్వీసు ఫ్రీ ఉచితంగానే ఇస్తున్నామని. మరి ఎందుకు డబ్బులు ఇస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. 200 ఇస్తే డిమాండ్ చేశారు. అదేనండి, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు అన్ని చోట్ల రాసి పెట్టాము, ఇవ్వద్దు అని ఎందుకు ఇస్తున్నారు? కాంట్రాక్టర్ మీద నాకేం సంబంధం? నేను ప్రతిసారి వాళ్ళని అమ్మడి ఉండి నేను కట్టడి చేయలేను కదా అంటున్నారు. తీసేసామని చెప్పాను, మాకు అవసరం లేదు అట్లాంటి వాళ్ళు, తీసేసామని. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో అధికార పార్టీకి పోలీసులు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న కళాకారులు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఓకే అండి, మంచిగా లెక్క అంతే. ఇక కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో జనవాసాల్లోకి భారీగా నీరు చేరడంతో నగరవాసుల జీవనం అతలాకుతలమైంది. మరోవైపు కూకట్పల్లిలోని ధరణినగర్ వాసులకు కొత్త చిక్కొచ్చి పడింది. ధరణినగర్లోని ఇళ్లను టాక్సిక్ ఫోమ్ విషపు నురగా ముంచెత్తుతోంది. పరికింపు చెరువు నుంచి వస్తున్న ఈ టాక్సిక్ ఫోమ్ డ్రైన్ల ద్వారా ఇళ్లలోకి చేరుతోంది. ఈ నురగతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తెల్లగా మంచుగడ్డల పెరిగిపోయిన నురుగును తొలగించుకోవడానికి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు.
इधर रखे ना, इधर थोड़ा है मगर अब जो पानी निकलता है वो ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివాస విప్లవ వీరుడు కుమ్రం భీమ్ 79వ వర్ధంతిని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు మహేందర్, కేశవ్, జంగు వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగారావు, పుల్లెల భీముడు, శేఖర్ ఉన్నారు. కంపల్సరీ మండలంలోని ప్రజలు అధిక మొత్తంలో జోడెన్ఘాట్లో పాల్గొని సభను విజయవంతంగా నిర్వహించారు. అక్కడ పోయి మన నిరసన, మన బాధ, మన గోడు దాదాపు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది, ఐటీడీ వచ్చి 46 సంవత్సరాలు అవుతుంది. కానీ మనం వెనుకబడి ఉన్నాం. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు ఇప్పటికైనా మా కన్నీరు బాధగా మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని మా ఆవేదనగా నిర్ణయించి మాకు న్యాయం చేస్తారని మేము న్యాయం చేయని ఎడల ఏ పోరాటానికైనా సిద్ధంగా, ఆదివాసులు ఐక్యంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని. జై ఆదివాసీ, జై కుమ్రం భీమ్. మన ప్రపంచ చరిత్రలోనే తిరగరాసినటువంటి ఆదివాసీ అమరజీవి 79వ వర్ధంతికి పెద్ద మొత్తంలో ఇచ్చోడ మండల కేంద్రానికి జెండా కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున యావత్ ఆదివాసీ ప్రజలంతా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంగా జరుపుకొని ఇక్కడ నుండి జోడేఘాట్ ప్రాంతానికి అందరూ కార్యక్రమాన్ని భారీ మొత్తంలో విజయవంతం చేయడానికి తరలి రావాలని ఇచ్చోడ మండల కేంద్రం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో 24 గంటలు అన్ని రకాల వైద్య సేవలు పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ పి జితేందర్, ఎంఎస్ జనరల్ సర్జన్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల డిఎంహెచ్ఓ డాక్టర్ పుప్పాల శ్రీధర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఒళ్ళు గుబులు పుట్టించే విన్యాసం చూడాలంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా సాహస విన్యాసాలు చేస్తూ గ్రామ ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇలాంటి విన్యాసాలు చేయడం గుడికల్ గ్రామంకు ప్రత్యేకత ఉందని, విన్యాసాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున జనాలు వచ్చి చూసి ఆనందిస్తారు. ఈ విన్యాసాలు ఎంతో కఠోర దీక్షతో నేర్చుకొని చేస్తుంటారని గ్రామస్తులు తెలియజేశారు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రూరల్ ప్రొఫెషనల్ ఎస్ఐ దివ్యభారతి మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విధంగా ప్రజలు అందరూ కలిసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. యువత మద్యం సేవించి వాహనాలు నడిపేటప్పుడు అధిక స్పీడ్లో వెళ్లకూడదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా సేవలను అందిస్తున్నామని ఆమె తెలిపారు. వేములవాడ రూరల్ గ్రామ ప్రజలందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. పండగ సీజన్లో దసరా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హ్యాపీనెస్లో భాగంగా తాగడం, తినడం. సో యూత్ పిల్లలు తాగి బైక్ల మీద తిరుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అండ్ ఇంటి దగ్గర పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తే పర్లేదు, తాగిన తర్వాత బైక్ల మీద తిరగడం, రేస్ పెట్టుకోవడం. గ్రామాల్లో రోడ్లు కూడా పరిస్థితి బాగుండదు కాబట్టి జాగ్రత్త వహించాలి. అండ్ జంబి గద్దెలు మొదలైన ప్లేస్లో సీసీ క్యామ్స్ ఉన్నాయి. అన్ని ప్లేసుల్లో మేము కూడా చాలా రూట్స్లో ప్యాట్రోలింగ్ని మరియు పికెట్స్ లాగా అంటే కొంతమందిని స్టాటిక్ స్టాఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు డయల్ 100 కాల్ చేయొచ్చు, లేదంటే దగ్గరలోనే మా పోలీసులు ఉంటారు. మా అందరి నంబర్స్ మీకు తెలుసు. సో మీ వీపీఓ కానీ నాకు కానీ కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా మేమందరం అక్కడికి వస్తాము మరియు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా చూసుకుంటాము. అందరూ ఎటువంటి గొడవలు జరగకుండా దసరాని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల గ్రామంలో దసరా సంబరాలు అంబరాని అంటాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గొల్ల కర్రయ్య, ఎంపీపీ సిద్దిరాములు, ఐసీసీ చైర్మన్ లింగం, అలాగే గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రమేష్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. ఇక విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాయకరావుపేట మండలం వెంకటనగరం సముద్ర తీరంలో ఇద్దరు రాజు, అనిల్ యువకులు స్నానానికి వెళ్లి గలంతయ్యారు. స్నేహితులతో సాగర తీరంలో ఆడుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపిన కొద్దిసేపటికి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు జాలర్ల సహాయంతో యువకులను మృతదేహాలను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో శాసనసభ ఉప ఎన్నికలలో భాగంగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్ వద్ద డిఈ ఆనంద్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలని ఆయన అన్నారు. వాహనదారులు 50,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును పక్కన ఉంచుకోరాదని, అత్యవసర అవసరాలు ఉంటే వాటికి సరైన పత్రాలు చూపించాలని, లేకపోతే ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన తెలిపారు.
మీరు రావాలి కదా. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరగబో బై ఎలక్షన్లో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని రామపురం ఎక్స్ రోడ్ దగ్గర నేషనల్ హైవే 65 పైన మేము చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర డిపార్ట్మెంట్లు పోలీసు వారు అందరూ సమన్వయం చేసుకొని ఈ హైవే మీద వెళ్ళే ప్రతి వెహికల్ అనుమానాస్పదంగా కనిపించిన వెహికల్ ప్రతి ఒక్కటి కూడా ఆపి తరోగా చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం చెక్ చేసిన తర్వాత దాంట్లో కనుక ఎవరి దగ్గరైనా 50,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళని ఆపి దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక సంబంధిత రెవెన్యూ అఫీషియల్స్కి అప్పచెప్తే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక లేని పక్షంలో మాత్రం మేము ఇమీడియట్గా సీజ్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మనీ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం సూర్యాపేటలో వచ్చేసి 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ కాబట్టి ఇక్కడ కొద్దిగా హైవే మీద కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. దాంట్లో భాగంగానే మేము ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తూ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి మా ప్రభుత్వ ప్రయత్నం మేము చేస్తున్నాం. హుజూర్నగర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయబడుతున్నాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ రాంపురం క్రాస్ రోడ్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగినది. దానికి సంబంధించి మేము వెహికల్స్ చెక్ చేస్తున్నామండి. అంటే ప్రతి వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నాం. ఇవి కూడా ఇప్పటి వరకు అయితే మా చెక్ పోస్ట్లో అయితే దగ్గర 23 లక్షల దాకా 36 ఓవరాల్గా 21.5 lakhs మాత్రం సీజ్ చేశాము. ఇంకా మిగతా మాత్రం వాళ్ళు ప్రూఫ్స్ చూపెట్టారు కాబట్టి మేము రిలీజ్ చేయడం జరిగింది. 20,000 హాస్పిటల్ పర్పస్ అని తీసుకెళ్తుంటే వాళ్ళని అంటే వాళ్ళు చూపిస్తున్నారు హాస్పిటల్ బిల్స్ కానీ ఇవి కానీ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళని వదిలేయడం జరిగింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లి గ్రామ పంచాయతీలో 30 రోజుల కార్యాచరణలో భాగంగా సర్పంచ్ జాడి సురేందర్ అధ్యక్షతన ముగింపు గ్రామసభ జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్తులు సోదారి సమ్మయ్య మాట్లాడుతూ ఈ గ్రామానికి రేషన్ డీలర్ లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రేషన్ డీలర్ పోస్టును మంజూరు చేయాలని తహసీల్దార్ను విజ్ఞప్తి చేశారు. చండ్రుపల్లి గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మాకు ఇక్కడున్న సమస్య ప్రధానమైన సమస్యగా రేషన్ డీలరు ఈ సమస్య మీద సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడున్న గ్రామ ప్రజలమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాకు మా గ్రామ పంచాయతీకి డీలర్ పోస్టుని శాంక్షన్ చేయాల్సిందిగా సంబంధిత తహసీల్దారు గారికి రిక్వెస్ట్ చేసి రిఫర్ చేయడం జరిగింది. కావున సంబంధించిన తహసీల్దార్ గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి మాకు ఈ రేషన్ డీలరు శాంక్షన్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ జేకే మహేశ్వరి చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. Then the Honorable Chief Minister will also give a bouquet to the Chief Justice. I, I, Jitendra Kumar Maheshwari, having been appointed
having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Madhya Pradesh, do swear in the name of God do swear in the name of the God that I will bear true faith that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established, as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, and integrity of India. Now I request Chief Secretary Sir to initiate the proceedings with the permission of the Honorable Governor. With the permission of the Honorable Governor, I request to commence the proceedings. I request the Registrar General of Andhra Pradesh High Court to read out the warrant of appointment. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దొంగల బీభత్సం, బంగారం, ఒక హ్యాండ్ కెమెరా, నగదు దోపిడీ. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం వసూలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. ఆడపిల్ల పుడితే 500, మగపిల్లాడు పుడితే 1000 రూపాయలు డిమాండ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆందోళన చేపట్టిన తీన్మార్ మల్లన్న. నగరంలో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. విషపురుగులు ముంచెత్తుతున్నాయని కూకట్పల్లి, ధరణినగర్ వాసుల ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.